అమ్మా, అశ్విన్ బావకి వేరే అమ్మాయితో పెళ్లి చేయడం అంటావు, అంతేనా? పుత్తడి బొమ్మలాంటి నువ్వుండగా ఇత్తడి మొహం లాంటి ఇంకో అమ్మాయినిచ్చి నేనెందుకు పెళ్లి చేయమంటానే? బుద్ధి లేకుండా మాట్లాడకమ్మా. ఆనంది ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట జారింది. మనసులో ఆ ఆలోచన ఉంది కాబట్టే నోరు జారిందే. దానికంత పొగరుంది. అమ్మా, ముందు నువ్వు నోరు జారకు. అసలు ఆనంది అంటే నీకెందుకంత ద్వేషం? ఓసే పిచ్చి మొహమా, నిన్ను నెట్టి అదే ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తోందే. అలాంటి దానిమీద నాకు ద్వేషం కాదు, నిలువెల్లా కోపం కూడా ఉంది. అందుకే మంట పెట్టి చలి కాచుకోవాలని చూస్తున్నావా? నోర్మోయ్, నేనేదో నీ భవిష్యత్తు నీ జీవితం గురించి ఆలోచించి ఒక మాట చెబుతుంటే నీ కూతురి భవిష్యత్తు కోసం ఇంకో తల్లి కన్నా కూతురి భవిష్యత్ నాశనం చేద్దామనుకుంటున్నావా? అసలు ఆనంది ప్రాబ్లం ఏంటో, తనెందుకు అలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు తెలుస్తుందే? ఈ 3 నెలలు అయిపోయాక? కాదు, ఈ రోజే బయటపడుతుంది. అప్పటిదాకా నీ నోటికి కాస్త ప్లాస్టర్ వేసుకో. అత్తయ్య, మా అమ్మ మాటలేం పట్టించుకోకండి. ఆనంది అశ్విన్ బావల పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ ప్రేమని పెళ్లిని ఎవరూ ఆపలేరు. ఈ తులసి ఆపనివ్వదు. దాని మొహం, అది చిన్నపిల్ల, దానికేం తెలీదు. ఆనంది విషయం అటకెక్కించి తులసిని పీటల మీద కూర్చోపెట్టే ఆలోచన చెయ్యి. మహేష్ గారు మన కోసం ఎన్ని మంచి పనులు చేస్తున్నారో కదా. మంచివాళ్ళెప్పుడు మంచే చేస్తారు. వీటితో పాటు టెర్రస్ మీద ఒక షెడ్ కూడా వేస్తే బాగుండు. ఎండాకాలం వానాకాలం ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. సరిపోతాయా? లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి ఓ 10 రూములో ఏసీ పెట్టించమంటారా? మధ్యలో ఈ నస ఎక్కువైపోయిందిరా. వెంటనే నీకు నుంచి పంపించేయాలి. అందరికీ రక్తం లాగుతుంటే చూసి ఆనందిస్తున్నాడు బావా. అయితే ముందు ఈయనకే బ్లడ్ తీయించి ఇక్కడి నుంచి పంపించేద్దామా? సిస్టర్, ఒక్క నిమిషం, నువ్వు అలా నిల్చోమ్మా. ఏంట్రా, ఎందుకు ఆపుతున్నావు? పెద్దవారు 6 అడుగుల ఆజానుబాహులు మీరుండగా ముందు మేము టెస్ట్ చేయించుకోవడం ఏంటి సార్? ముందు మీరు బ్లడ్ శాంపుల్ ఇవ్వండి. రండి సార్. నేనా? రండి. మీరే సార్. రా బావా. రండి. చెప్పేది మీకే. కూర్చోండి. వద్దురా, నాకు భయం రా. వద్దురా, వదిలేండిరా. అయ్యో, భయం రా. కూర్చోండి సార్, కూర్చోండి. వద్దురా, వద్దు. తీసుకోండి. వద్దురా, నాకు భయం రా. వద్దురా సార్, కూర్చోండి. అరే వద్దురా, వద్దురా సార్. అరే వద్దని చెప్తున్నాను రా. వద్దురా. తీయండి. అరే వద్దురా, తీయండి. అరే వద్దని చెప్తున్నాను కదరా. వద్దురా. అరే వద్దురా, తీయండి. ఓ, అయిపోయింది సార్, అయిపోయింది. హలో, చెప్పు తులసి. మెడికల్ క్యాంప్ జరుగుతుందా బావా? జరుగుతుంది. ఆనంది బ్లడ్ తీసుకున్నారా? తీసుకున్నారు. ఒప్పుకుందా? ఎందుకు అడుగుతావులే, ఏం చెప్పమంటావు? బ్లడ్ ఇవ్వనని, నాకేం కాలేదని, నేను బాగానే ఉన్నానని గోల గోల చేసింది. ఎక్స్పెక్ట్ చేశా బావా. అతి కష్టం మీద బ్లడ్ తీయించామనుకో. అయితే నా ఊహ కరెక్టే. అంత గోల చేసింది అంటే 100% ఆనంది హెల్త్ లో ఏదో ప్రాబ్లం ఉంది. అందుకే అలా అంటుంది. నిన్ను వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేయమనేదాకా వెళ్ళింది. ఈ అటెంప్ట్ లో ఆనంది హెల్త్ రహస్యం బయటపడుతుంది. కాబట్టి మంచి ట్రీట్మెంట్ చేయిద్దాం బావా. పదే పదే ఆనందికి హెల్త్ ఇష్యూ ఉందని అనకు తులసి. వినడానికే నాకు చాలా బాధగా ఉంది. తనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. గుడ్. నీ ప్రార్థన ఫలించి ఆనందికి ఏం లేకపోతే మంచిదే కదా.
తన అక్క పెళ్లి గురించి టెన్షన్ పడుతుందని తేలిపోతుంది కదా. అవుననుకో. బావా, ఏ హాస్పిటల్ వాళ్ళు శాంపిల్స్ తీసుకున్నారో ఆనందికి తెలుసా? నాకే తెలీదు. ఆనందికి ఎలా తెలుస్తుంది? థ్యాంక్ గాడ్. పొరపాటున కూడా ఆనందికి ఆ హాస్పిటల్ వివరాలు తెలియనివ్వకు. తెలిస్తే ఏమవుతుంది? తన రిపోర్ట్లు కంపెనీ దాకా రాకుండా చేస్తే, ఒకవేళ రిపోర్ట్లు తారుమారు చేయిస్తే? అలా చేస్తుందంటావా? చేసే అవకాశం ఉంది బావా. తన హెల్త్ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావని తెలియకుండా చూడాలని అనుకోవచ్చు కదా. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమో తులసి. లేదు బావా, నేను చెబుతుంది నీ మంచి కోసమే. అర్థం చేసుకో. సరే, ఉంటాను. ఈవినింగ్కి రిపోర్ట్స్ వస్తాయి కదా? వస్తాయంట. రాగానే ఆనంద్కి ఏం లేదనే గుడ్ న్యూస్ చెప్తావా? ఇది ఇలా పాజిటివ్గా మాట్లాడు తులసి. ఓకే, బాయ్ బావా. ఆనంది, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? కంపెనీకి వెళ్ళావా? గాయత్రి, పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏమైందే? నిన్న రాత్రి మహేష్ సార్ హాస్టల్కి వచ్చి రేపు నువ్వు కంపెనీకి తొందరగా రావాలి అని, అది ఏమీ తినకుండా రావాలి అని నాతో చెప్పారు కదా. అవును, ఈ రోజు మీ కంపెనీలో క్యాంటీన్ ఓపెనింగ్ అని చెప్పారు కదే. కాదే, అదంతా అబద్ధం. అవునా? కంపెనీలో అందరికీ హెల్త్ క్యాంప్ చెకప్ ఏర్పాటు చేశారు. నా రక్తం కూడా తీసుకున్నారు. అయ్యో, అలా ఎలా ఇచ్చావే? ఆ బ్లడ్ రిపోర్ట్ వస్తే ప్రెగ్నెన్సీ గురించి బయటపడి అందరికి విషయం తెలిసిపోతుంది కదే. అదే కదా ఇప్పుడు నా బాధ. మరి తెలిసి రక్తం ఎందుకు ఇచ్చావే? అయ్యో, నేనెక్కడిచ్చానే? నేనెంతగా బ్రతిమలాడినా, వద్దు వద్దు అని గోల చేసినా నా మాట వినకుండా అశ్విను మహేష్ సారు బలవంతంగా దగ్గరుండి మరి నా రక్తం తీయించారు. మరిప్పుడు ఏం చేస్తావే? అదే అర్థం కాక నీకు ఫోన్ చేశాను. నేనేం చేయగలనే? నువ్వే ఏదొకటి చెయ్యాలి. ఆ రిపోర్ట్స్ కంపెనీకి రాకుండా ఏదొకటి చేయవే, లేకపోతే నేను తలెత్తుకోలేనే. ఏదొకటి చేయవే, ఆలోచించు. ఉండు, కంగారు పడుకో. నాకేం చేయాలో ఐడియా రావట్లేదు. ఆనంది, ఆ మెడికల్ క్యాంప్ వాళ్ళు ఏ హాస్పిటల్ నుంచి వచ్చారో తెలుసా? తెలీదు. అయ్యో, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? అది కూడా తెలీదే. తెలీదు కాదే, వెళ్ళి చూడు. ఇంకా వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళు ఏ హాస్పిటల్ నుంచి వచ్చారో కనుక్కొని నాకు కాల్ చేసి చెప్పు. దాన్ని బట్టి ఏదైనా చేయొచ్చేమో ఆలోచిద్దాం. త్వరగా వెళ్ళి చూడు. అలాగే.